దయచేసి నా ఛానల్ను లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరియు కొత్త వీడియో నవీకరణలను పొందడానికి బెల్ చిహ్నాన్ని నొక్కండి. నేను ఈ అంశాలన్నింటినీ కవర్ చేస్తున్నాను. జనరల్ స్టడీస్ టాప్ గా 5000 బిట్స్ వైరియం ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పార్ట్ 2. 1. హైకోర్టు యొక్క అధికార పరిధిని విస్తరించే లేదా పరిమితం చేసే అధికారం ఎవరితో ఉంటుంది? పార్లమెంటుతో. 2. రసాయన వాతావరణ ప్రక్రియ ఏది? ఆక్సీకరణ. 3. దక్షిణాఫ్రికాను విడిచిపెట్టి మహాత్మా గాంధీ ఏ సంవత్సరంలో తిరిగి భారతదేశానికి వచ్చారు? 1915. 4. ఏ లోహాలు కాని విద్యుత్ కండక్టర్ కాదు? సెలీనియం. 5. ఐక్యరాజ్య సమితి గుర్తించిన అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం జరుపుకున్నప్పుడు? 1 అక్టోబర్. 6. WTO యొక్క మునుపటి పేరు ఏమిటి? గట్. 7. షుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్ అని పిలువబడే దేశం ఏది? క్యూబాలో. 8. మహామస్తకాభిషేక ఒక గొప్ప మతపరమైన సంఘటన ఎవరితో సంబంధం కలిగి ఉంది? బాహుబలి. 9. ఫలదీకరణ ఓవా గర్భాశయ రహస్యాన్ని అమర్చడానికి ఏ హార్మోన్? ఈస్ట్రోజెన్. 10. రాజీనామా చేయాలనుకుంటున్న హైకోర్టు న్యాయమూర్తి తన రాజీనామా లేఖను ఎవరికి సూచిస్తారు? రాష్ట్రపతి. 11. సూర్యుడి నుండి వెలువడే రేడియేషన్ అత్యధిక తరంగ దైర్ఘ్యం కలిగి ఉంటుంది? సూక్ష్మ తరంగాలు. 12. లాటిన్ అమెరికాలో మిశ్రమ యూరోపియన్ మరియు భారతీయ రక్తం ఉన్న వ్యక్తిని ఏమని పిలుస్తారు? మేస్ట్ జో. 13. మొదటి బౌద్ధ మండలి ఏ నగరంలో జరిగింది? రాజ్గృహ. 14. ఐరాస గుర్తించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? 5 జూన్. 15. మైఖేల్ పెర్రెరా ఏ ఆట క్రీడతో సంబంధం కలిగి ఉంది? బిలియర్డ్స్. 16. మానవ మూత్రపిండాల్లో రాళ్లలో కనిపించే ప్రధాన రసాయన సమ్మేళనం ఏది? కాల్షియం ఆక్సలేట్. 17. డంకం పాసేజ్ ఏ ప్రాంతాల మధ్య ఉంది? దక్షిణ మరియు చిన్న అండమాన్. 18. పొగాకు వాడకాన్ని నిషేధించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఔరంగజేబు. 19. భారతదేశంలో ప్రవేశపెట్టిన కేబినెట్ యొక్క సామూహిక బాధ్యత ఎవరి ద్వారా? భారత రాజ్యాంగం. 20. అల్యూమినియం ఉపరితలం తరచుగా యానోడైజ్ అవుతుంది. దీని అర్థం ఏ ఆక్సైడ్ పొరను నిక్షేపించడం? జింక్ ఆక్సైడ్. 21. భారతదేశంలో రైల్వే బడ్జెట్ సాధారణ బడ్జెట్ నుండి ఏ సంవత్సరంలో వేరు చేయబడింది? 1900 దండన. 22. భారతదేశంలో ఎత్తైన పర్వత శిఖరం ఏది? మత. K2. 23. సంభాజీ తరువాత మరాఠా పరిపాలనను ఎవరు క్రమబద్ధీకరించారు? రాజారాం. 24. కమలేష్ మెహతా ఈ ఆట క్రీడలో హెమ్సైల్ఫ్ను గుర్తించారు? టేబుల్ టెన్నిస్. 27. మానవ జాతికి పర్యావరణ ప్రమాదం ఎందుకు? అణు కాలుష్యం కారణంగా. 26. ఒక రాష్ట్ర మంత్రి రాజీనామా చేయాలనుకుంటే రాజీనామా లేఖను ఎవరికి పరిష్కరించాలి? ముఖ్యమంత్రి. 27. జైద్ సమయంలో సాగునీటిలో ప్రధానంగా ఏ పంటను పండిస్తారు? మూంగ్ మరియు ఉరాద్. 28. వేదాల శ్లోకాలతో జత చేయబడిన ఆచార సూత్రాలు ఎలా తెలుసు? బ్రాహ్మణాలు. 29. వాతావరణంలోని ఓజోన్ పొర ఎన్ని కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది? 50 కిమీ. 30. రాజీవ్ గాంధీ నేషనల్ ఫ్లయింగ్ ఇన్స్టిట్యూట్ ఏ రాష్ట్రంలో స్థాపించబడింది? మహారాష్ట్ర. ప్రశ్న సమాధానం. 1. కనెక్షన్ విషయంలో భారతదేశం యొక్క పురోగతి సహేతుకంగా సంతృప్తికరంగా ఉంది. GNP వృద్ధి. 2. భారతదేశంలో అల్యూమినియం ప్లాంట్ ఉన్న ప్రదేశానికి క్లిష్టమైన ప్రమాణాలు ఏ వస్తువుల లభ్యత? బాక్సైట్ మరియు విద్యుత్. 3. ఆర్యులు భారతదేశం నుండి ఏ ప్రదేశం నుండి వచ్చారు? మధ్య ఆసియా. 4. ధ్వని ఏ స్థాయిలో ప్రమాదకర శబ్ద కాలుష్యం అవుతుంది? 80 dB పైన. 5. పంచాయతీలు, మునిసిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించడం ఎవరు?
రాష్ట్ర ఎన్నికల సంఘం. 6. థర్మల్ తగ్గింపు ప్రక్రియ ద్వారా ఏ లోహాన్ని తీస్తారు? రాగి. 7. వాతావరణ పరిస్థితిని రికార్డు చేయడానికి ఏ స్కేల్ ఉపయోగించబడుతుంది? సెల్సియస్ కొలమానము. 8. బౌద్ధమతాన్ని హింసించేవారు ఎవరు? దివావదన. 9. గ్లోబల్ ఆటోమోటివ్ రీసెర్చ్ సెంటర్ ఏ నగరంలో ఏర్పాటు చేయబడింది? చెన్నై. 10. మొదటి ఆటోమొబైల్ను ఎవరు ఉత్పత్తి చేశారు? హెన్రీ ఫోర్డ్. 11. ఏ జంతువును పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్ అని కూడా పిలుస్తారు? ఫిసిలాయ్. 12. వాతావరణంలో రసాయనికంగా నిష్క్రియాత్మకమైన వాయువు ఏది? ఆర్గాన్. 13. శాతవాహనులు ఏ ప్రాంతానికి చెందినవారు? ఆంధ్ర ప్రాంతం. 14. ఎంత తక్కువ జనాభా లేని నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయబడింది? 10 లక్షలు. 15. ఒక కూలం యొక్క ఛార్జ్ ఎన్ని ఎలక్ట్రాన్లకు ఉంటుంది? 6.2 2018. 16. ప్రభుత్వ పెట్టుబడి వ్యయానికి ఆర్థిక సహాయం చేసే వివిధ మార్గాల్లో తక్కువ ద్రవ్యోల్బణం ఏమిటి? టాక్సేషన్. 17. మొక్కజొన్న ఉత్పత్తిలో ఏ రాష్ట్రం ముందుంటుంది? పంజాబ్. 18. ఎల్లోరాలోని ప్రసిద్ధ కైలాసరావు కుక్కటాలయ నిర్మాణాన్ని ఏ పాలకులు ప్రారంభించారు? కృష్ణ నేను. 19. ఎపిగ్రఫ్ యొక్క అర్థం ఏమిటి? శాసనాల అధ్యయనం. 20. ఎంటామీబా హిస్టోలిటికా మనిషి యొక్క ఏ భాగంలో కనుగొనబడింది? ప్రేగు. 21. ప్రతిపక్షంగా ఎన్నికైన భారత రాష్ట్రపతి ఎవరు? నీలం సంజీవ రెడ్డి. 22. తోటల పంట ఏది కాదు? చెరుకుగడ. 23. రాష్ట్రకూట సామ్రాజ్యానికి పునాది వేసింది ఎవరు? దాంతిదర్గర్. 24. ఏ సింథటిక్ ఫైబర్ను కృత్రిమ పట్టు అని పిలుస్తారు? రేయాన్. 25. ఐరాసలో ట్రస్టీషిప్ వ్యవస్థల్లో ఎన్ని భూభాగాలు ఉంచబడ్డాయి? 11. 26. ద్రవ్య విధానం ఏ బ్యాంక్ ద్వారా నియంత్రించబడుతుంది? కేంద్ర బ్యాంకు. 20. చంద్రుడు భూమికి చాలా దూరంలో ఉన్నప్పుడు సూర్యగ్రహణం సంభవిస్తే గ్రహణం ఎలా ఉంటుంది? వార్షికంగా ఉండే అవకాశం ఉంది. 28. మొఘల్ కాలంలో భారతదేశానికి వచ్చిన వ్యాపారి ఎవరు? పోర్చుగీస్. 29. తగ్గిన ఆకులు మరియు పళ్లపు స్టోమాటా ఏ విషయం యొక్క ప్రధాన లక్షణం? జైరోఫైట్స్. 30. ఉపరాష్ట్రపతి అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు అతను ఎవరి జీతం తీసుకుంటాడు? అధ్యక్షుడు. ప్రశ్న సమాధానం. 1. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్లో ఏ పరిమాణం స్థిరంగా ఉంటుంది? పవర్. 2. భూమి యొక్క సుమారు భూమధ్యరేఖ చుట్టుకొలత ఏమిటి? 40,000 కిమీ. 3. ఏ యుద్ధంలో పోరాడుతున్నప్పుడు షేర్షా మరణించాడు? కలింజర్. 4. అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ది హేగ్. 5. ఐక్యరాజ్య సమితి గుర్తించిన ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? 26 ఏప్రిల్. 6. భారతదేశంలో పర్యావరణ సమతుల్యతకు అటవీ ప్రాంతం యొక్క నిష్పత్తి ఏది? 33.7. 7. దాని వేగంతో సహా గాలి కదలికను నిర్ణయించడంలో ఏ శక్తులు అత్యంత శక్తివంతమైనవి? ప్రజా ప్రవణత శక్తి. 8. మొదటి ఆంగ్లో-బర్మీస్ యుద్ధం ఒక ఒప్పందం ద్వారా ముగిసింది, అది ఏది? యాండబు ఒప్పందం. 9. భారతదేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు ఏ సంవత్సరంలో జరిగాయి? 1951. 10. అన్ని ఆమ్లాలు ఏ మూలకాన్ని కలిగి ఉంటాయి? హైడ్రోజన్. 11. పంచవర్ష ప్రణాళికలలో సమాజంలోని బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వబడింది? 5వ. 12. ఏ స్థానిక గాలి లక్షణంగా వేడి మరియు పొడిగా ఉండదు? మిస్త్రల్. 13. ఓడలను నిర్మించడంలో టిప్పు సుల్తాన్ యొక్క ప్రధాన ఆసక్తి ఏమిటి? వాణిజ్యం మరియు వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి. 14. ప్రపంచ అంధ దినోత్సవం, ప్రపంచ దృశ్య దినోత్సవం ఎప్పుడు పాటిస్తారు?
15 అక్టోబర్ 15 సిర్రోసిస్ అవయవాన్ని ప్రభావితం చేసే వ్యాధి కాలేయం 16 ఎన్నికల తరువాత మొదటిసారిగా కాంగ్రెస్ తన అధికార గుత్తాధిపత్యాన్ని ఏ సంవత్సరంలో కోల్పోయింది 1960 17 నేల యొక్క రసాయన కోతకు ఏజెంటుగా ప్రధానంగా పనిచేసేది ఏది భూగర్భ జలాలు 18 ఏ ఉద్యమాలలో వందే మాతరం ఆందోళనకు నినాదంగా స్వీకరించారు 1905లో బెంగాల్ విభజన 19 ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ లో ప్రాథమిక యూనిట్ల సంఖ్య ఎంత 7 20 పిటి ఎన్ని బంగారు పతకాలు సాధించారు 1986 సియోల్ ఆసియా క్రీడలలో ఉషా గెలిచింది 4 21 రెండవ పంచవర్ష ప్రణాళిక అభివృద్ధిపై ఎక్కువ ఒత్తిడి తెచ్చింది పారిశ్రామికీకరణ 22 నదీ పడకలలో కుండరంధ్రాల నిర్మాణం విషయానికి ఉదాహరణ తుపు 23 1932లో ఆల్ ఇండియా హరిజన్ సంఘ వ్యవస్థాపకుడు ఎవరు ఎం కె గాంధీ 24 పాలు జున్ను మరియు గుడ్లు విటమిన్ల మూలం ఏ విటమిన్లు ఏ మరియు డి 20 గాంధీయ భావజాలంపై ఆధారపడిన ఏ డైరెక్టివ్ సూత్రం కుటీర పరిశ్రమల ప్రచారం 26 అతినీల లోహిత కిరణాలను ఏ రకమైన గాజు కత్తిరించగలదు క్రూక్స్ గ్లాస్ 20 ప్రపంచ జనాభాలో ఆసియా వాటా ఎంత 50 28 అశోకుడి బ్రాహ్మీ శాసనాన్ని మొదటిసారి ఎవరు అర్థం చేసుకున్నారు జేమ్స్ ప్రిన్స్ 29 ఏ సంవత్సరంలో తొలిసారిగా డేవిస్ కప్ ఫైనల్ కు భారత్ చేరుకుంది 1966 30 రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్మెంట్ ఏ రాష్ట్రంలో ఉంది తమిళనాడు ప్రశ్న సమాధానం 1 ఏ వ్యాధిని నిర్ధారించడానికి భయం పరీక్ష జరుగుతుంది ఆస్టియోపరోసిస్ 2 వరుసగా అత్యధిక మరియు తక్కువ సాంద్రత కలిగిన ప్రాంతాలు ఏవి యూరప్ మరియు ఓషియానియా 3 గాంధార కళా పాఠశాల ఎవరి పాలనతో సంబంధం కలిగి ఉంది కనిష్క 4 రాష్ట్ర విధానం యొక్క ఏ డైరెక్టివ్ సూత్రం ఇప్పటి వరకు అమలు కాలేదు పౌరులకు ఏకరీతి సివిల్ కోడ్ 5 మీరు 1 కిమీ ఈత కొడితే మీరు ఎన్ని మైళ్ళు ఈత కొడతారు 0.62 6 ఏ పన్నును యూనియన్ విధిస్తుంది మరియు రాష్ట్రాలు సేకరించి స్వాధీనం చేసుకుంటుంది స్టాంప్ విధులు 7 భారతదేశంలోని తూర్పు కనుమలు మరియు పశ్చిమ కనుమల జంక్షన్ పాయింట్ ఏది నీలగిరి కొండలు 8 అక్బర్ పాలనలో రెవెన్యూ వ్యవస్థ ఏ వ్యక్తి చేతిలో ఉంది తదార్మల్ 9 కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అధ్యక్షుడు ఎవరు భారత ప్రధాని 10 గోల్డెన్ రైస్ లో అత్యధిక విటమిన్ ఏది విటమిన్ ఏ 11 మొదటి భాష ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఉనికిలోకి వచ్చింది 1 అక్టోబర్ 1953 12 భారతదేశంలో హిమాలయాల ఎత్తైన శిఖరం ఏ రాష్ట్రంలో ఉంది సిక్కిం 13 దారా సిక్ పెర్షియన్లోకి అనువదించిన ఉపనిషత్తులు ఏవి సిరి అక్బర్ 14 ఏది తత్వవేత్త యొక్క ఉన్ని అని పిలుస్తారు జింక్ ఆక్సైడ్ 15 భారతదేశంలో ఎత్తైన పర్వత శిఖరం ఏది K2 16 ప్రత్యక్ష పన్ను ఏది కాదు వినోదంపై పన్ను 17 భారతదేశంలో అంకలేశ్వర్ ఏ రాష్ట్ర ఉత్పత్తికి ప్రసిద్ధి చెందారు అస్సాం 18 భారతదేశంలో వెండికి తొలి సాక్ష్యం ఏ సంస్కృతిలో ఉంది హరప్పన్ సంస్కృతి 19 క్యాన్సర్ నిర్ధారణకు ఏ పరీక్ష సహాయపడుతుంది బయాప్సీ పరీక్ష 20 సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతాలు ఏ నిధి నుండి తీసుకోబడతాయి కన్సాలిడేటెడ్ ఫండ్ 21 పాండాకు చెందిన కుటుంబానికి చెందిన జంతువు ఏది బేర్ 22 ఇంగ్లీష్ ఏ రాష్ట్రానికి అధికారిక భాష నాగాలాండ్ 23
జడత్వ ద్రవ్యరాశి యొక్క గురుత్వాకర్షణ ద్రవ్యరాశి నిష్పత్తి ఏ సంఖ్యకు సమానం? 1:24. భారతదేశం యొక్క మొట్టమొదటి మొబైల్ ఆఫ్షోర్ డ్రిల్లింగ్ ప్లాట్ఫామ్ ఏది? సాగర్ సామ్రాట్. 20. నాగలి వాడకం ఎక్కడ రుజువు చేయబడింది? కాళీబంగం. 26. భారత జాతీయ కాంగ్రెస్ కు మొదట సామూహిక పాత్రను ఎవరు ఇచ్చారు? మహాత్మాగాంధీ. 20. భారతదేశ రాష్ట్రపతి 2 పర్యాయాలు పనిచేశారు. రాజేంద్ర ప్రసాద్. 28. బొద్దింక యొక్క ఏ భాగం ఎక్సో మరియు ఎండోస్కెలిటన్ను కలిగి ఉంటుంది? హెడ్. 29. పశ్చిమ గాలుల కారణంగా ఏడాది పొడవునా వర్షపాతం ఏ ప్రాంతంలో ఉంటుంది? దక్షిణ చిలీ. ప్రశ్న సమాధానం 1. భారతదేశంలోని ఏ రాష్ట్రంపై రాష్ట్రపతి పాలన రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద ప్రకటించబడింది? 356. 2. బరువు ద్వారా భూమి యొక్క క్రస్ట్లో అత్యంత సమృద్ధిగా ఉన్న మూలకం ఏమిటి? ఆక్సిజన్. 3. నోటు ముద్రణకు వ్యతిరేకంగా ఆర్బీఐ సువిభాగం ఎందుకు నిర్వహిస్తుంది? కనిష్ట రిజర్వ్ వ్యవస్థ. 4. ఏ గాలులు ప్రధానంగా కాలానుగుణ గాలులు? ఋతుపవనాల గాలులు. 5. చంద్రగుప్త మౌర్య సామ్రాజ్యం వాయువ్యంలో ఎక్కడ విస్తరించింది? హిందూకుష్. 6. ఏ శాస్త్రవేత్త ద్వారా పరిణామాన్ని వివరించడానికి ఉపయోగం మరియు వాడకం సిద్ధాంతం ఉపయోగించబడింది? లామార్క్. 7. ఆహార గొలుసులో ఒక జాతి అంతరించిపోవడం ఎప్పుడు భర్తీ చేయబడుతుంది? ఆహార వెబ్. 8. అత్యవసర ప్రకటనలు మొదటి నెలలో ఎంత నెలవారీగా పరిమితం చేయవచ్చు? 6 నెలల. 9. జిప్సం అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? రాజస్థాన్. 10. బాదామి యొక్క చాళుక్యులు ఎవరి చేత విజయం సాధించారు? రాష్ట్రకూటులు. 11. భూమి యొక్క గురుత్వాకర్షణ క్షేత్రం యొక్క తీవ్రత ఎక్కడ ఉంది? పోల్ వద్ద. 12. ఐక్యరాజ్య సమితి మహిళా హక్కులు మరియు అంతర్జాతీయ శాంతి దినోత్సవం ఎప్పుడు పాటిస్తారు? మార్చి 8. 13. జూలై 1991లో రూపాయల విలువ ఏ శాతం తగ్గించబడింది? 20%. 14. బొగ్గు ఉత్పత్తి విషయంలో భారతదేశం యొక్క స్థానం ఏమిటి? 4th. 15. మన కేట రాజధాని నగరాన్ని స్థాపించిన రాష్ట్రకూట రాజు ఎవరు? దాంతిదర్గర్. 16. ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవాన్ని ఎటా జరుపుకుంటారు? 5 జూన్. 17. జమ్మూ కాశ్మీర్ విషయంలో చట్టం యొక్క అవశేష అధికారాలు ఎవరికి చెందినవి? రాష్ట్ర శాసనసభ. 18. ధాతువు సాధారణంగా గాలి లేనప్పుడు వేడి చేసినప్పుడు ప్రక్రియను ఏమని పిలుస్తారు? కోల్సినేషన్. 19. సాటర్న్ రింగులు ఎవరి చేత కనుగొనబడ్డాయి? గెలీలియో. 20. హుమయూన్ ఏ పాలకుడి నుండి కోహినూర్ వజ్రాన్ని అందుకున్నాడు? గ్వాలియర్ పాలకుడు. 21. రైట్ టు నో డే నెట్ ఎప్పుడు గమనించబడుతుంది? సెప్టెంబర్ 28. 22. లింబరామి ఆటల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు? విలువిద్య. 23. ఏ అవయవం యొక్క పెరుగుదల ఎయిడ్స్ వైరస్ను ప్రభావితం చేస్తుంది? రక్తంలో టీ కణాలు. 24. భూమి యొక్క భ్రమణ వేగం ఎక్కడ ఎక్కువ? భూమధ్యరేఖ వెంట. 25. అమెరికా ఆవిష్కరణను సూచించే మధ్యయుగ భారతీయ రచయిత ఎవరు? అబుల్ ఫజల్. 26. రైల్వేసే జాబితాలో ఉంది? యూనియన్ జాబితా. 27. పారదర్శక క్వార్ట్జ్ యొక్క వక్రీభవన సూచిక ఏ కాంతికి గొప్పది? వైలెట్ లైట్. 28. వస్తువుల దిగుమతి కోసం విదేశీ మారక ద్రవ్యాన్ని ఈ అధికారం మంజూరు చేస్తుంది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 29. ప్రపంచంలోని ఏ ప్రాంతాన్ని ప్రపంచంలోని రొట్టెబుట్ట అని పిలుస్తారు? సమశీతోష్ణ గడ్డి భూములు. 30. సిక్కులందరినీ ఏకం చేసి పంజాబ్లో రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? మహారాజా రంజిత్ సింగ్. 30. ఇది ప్రారంభంలో 6వ శతాబ్దంలో అత్యంత శక్తివంతమైన నగర రాష్ట్రం బి. సి. మగధ.
ప్రశ్న సమాధానం 1. కపిల్ దేవ్ పదవీ విరమణ చేసినప్పుడు టెస్ట్ మ్యాచ్లలో ఎన్ని వికెట్లు తీసుకున్నాడు? 434. 2. మానవ శరీరం ఏ వ్యాధికి రోగనిరోధక శక్తిని కలిగి ఉంటుంది? చిన్న పాక్స్. 3. జాతీయ పతాకం యొక్క రూపకల్పనను భారత రాజ్యాంగ సభ ఎందుకు స్వీకరించింది? జూలై 1947. 4. థర్మల్ భూమధ్యరేఖ ఎక్కడ ఉంది? భౌగోళిక భూమధ్యరేఖకు ఉత్తరం. 5. మహారాజా రంజిత్ సింగ్ రాజ్యానికి రాజధాని ఏది? లాహోర్. 6. ఏ జతలోన నీల లోహం లేదు? జింక్ మరియు బంగారం. 7. 20వ రాజీవ్ గాంధీ జాతీయ సద్భావన అవార్డు గ్రహీత ఎవరు? డిఆర్ మెహతా. 8. ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? జెనీవా. 9. సునామీ ఏ దేశం తీరంలో అనుభవించిన భూకంపం వల్ల సంభవించిన పెద్ద సముద్ర తరంగం? జపాన్. 10. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు మొదటి మహిళ ఎవరు? అన్నీ బెసెంట్. 11. సైకాలజీ వృక్షశాస్త్రం యొక్క శాఖ. ఈ శాఖలో మనం దేని గురించి చదువుతాము? ఆల్గే. 12. ఏ తేదీన భారతదేశం సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మారింది? 26 జనవరి 1950. 13. పై నుండి చూసినప్పుడు వాటర్ ట్యాంక్ నిస్సారంగా ఎందుకు కనిపిస్తుంది? వక్రీభవనం కారణంగా. 14. భూకంపాల తీవ్రతను ఏ స్థాయిలో కొలుస్తారు? రిక్టర్ స్కేల్. 15. భారతదేశంలో ముస్లిం లీగ్ స్థాపకుడు ఎవరు? నవాబ్ సలీముల్లా. 16. బోలాగ్ అవార్డులో అందుకున్న మొదటి భారతీయ మహిళ ఎవరు మరియు ఏ సంవత్సరంలో? డాక్టర్ అమితా పటేల్. 1992. 17. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ డిసీజెస్ ఏ ప్రదేశంలో ఉంది? ఢిల్లీ. 18. పాలియోబోటనీ వృక్షశాస్త్రం యొక్క శాఖ. ఈ శాఖలో మనం దేని గురించి చదువుతాము? మొక్కల శిలాజాలు. 19. ప్రపంచంలో అతిపెద్ద చేపల ఎగుమతి ప్రాంతం ఏది? వాయువ్య పసిఫిక్ ప్రాంతం. 20. గౌతమ బుద్ధుడు ఏ పాలకుడి సమయానికి దేవుని స్థానానికి ఎదిగారు? కనిష్క. 21. 3 జాబితాల విషయాలపై శాసనం చేయడానికి కేంద్ర పార్లమెంట్ ఏ రాష్ట్రాలకు అధికారం ఉంది? కేంద్రపాలిత ప్రాంతాలు. 22. నీటిలో ఎక్కువగా కరిగేది ఏమిటి? చక్కెర. 23. పన్ను ఆదాయ ఫలితాలపై ద్రవ్యోల్బణం ప్రభావం ఎలా ఉంటుంది? ఫిస్కల్ డ్రాగ్. 24. నార్త్ వెస్ట్ పసిఫిక్ ఫిషింగ్ మైదానంలో ఏ దేశం చేర్చబడింది? జపాన్. 20. కాశ్మీర్లో కనిష్క పాలనలో జరిగిన బౌద్ధ మండలికి అధ్యక్షత వహించింది ఎవరు? వాసుమిత్రర్. 26. కింది వాటిలో బ్రిట్ భారత ప్రభుత్వం నిమగ్నమై ఉంది? ఐసోటోప్ టెక్నాలజీ. 27. ఏ భాగం ఏనుగు యొక్క దంతంగా సవరించబడింది? రెండవ కోత. 28. జమ్మూ కాశ్మీర్ విషయంలో చట్టం యొక్క అవశేష అధికారాలు ఎవరికి చెందినవి? రాష్ట్ర శాసనసభ. 29. భారతదేశం ప్రపంచంలో 7వ అతిపెద్ద దేశం మరియు ఇది మొత్తం వైశాల్యాన్ని ఎంతవరకు కలిగి ఉంది? సుమారు 32 లక్షలు చదరపు కిమీ. 30. వేద సమాజంలో రాజ్య పరిణామానికి ప్రధాన కారణం ఏమిటి? కొత్త భూమిని జయించాలనే కోరిక. ప్రశ్న సమాధానం 1. ఒక గుర్రపు శక్తి హౌ మనీ వాట్స్తో సమానం? 746 వాట్స్. 2. పునరుత్పాదక శక్తిని ఎక్కడ నుండి పొందవచ్చు? బయోమాస్. 3. ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం ఎంత? కాస్ట్ పుష్ ద్రవ్యోల్బణం. 4. భారతదేశంలో అతిపెద్ద దక్షిణాది సింగిల్ ద్వీపం ఏది? గ్రేట్ నికోబార్ ద్వీపం. 5. 10 రాజుల యుద్ధం ఏ బ్యాంకులో జరిగింది? పరుష్ని, రవి. 6. రక్తనాళాల వ్యాసార్థం తగ్గితే రక్తపోటులో ఏమి ఉంటుంది? పెన్సు. 7. రైల్వేస్ జాబితాలో ఉంది? యూనియన్ జాబితా. 8.
మంచు నీటిలో కరిగినప్పుడు ఎంట్రోపీలో ఏ రకమైన మార్పు జరుగుతుంది? పెరగడాన్ని. 9. పీటీ నేల ఎక్కడ దొరుకుతుంది? కేరళ. 10. కనిష్క యొక్క సమకాలీనులు ఎవరు? నాగార్జున, అశ్వఘోష, వాసుమిత్ర. 11. 100 సంవత్సరాల యుద్ధంలో పాల్గొన్న దేశాలు ఏవి? ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్స్. 12. గోల్డెన్ థ్రెషోల్డ్ అనే కవితల సంకలనం రచయిత ఎవరు? సరోజినీ నాయుడు. 13. స్నాయువులు దేనిలో చేరతాయి? ఎముక నుండి ఎముక. 14. నేల ఏర్పడటానికి ముఖ్యమైన అంశం ఏది? వాతావరణ. 15. బంగారు నాణేలను మొదట జారీ చేసినవారు ఎవరు? ఇండో గ్రీకులు. 16. రాష్ట్రపతి పాలన ఎంత నెలలు విధించబడుతుంది? 6 నెలల. 17. 20 దయేగచ్చ వద్ద నీటి ఫోన్ 7 అదే విధంగా ఉంది. 18. అనంతర ఆర్థిక సంస్కరణలో ప్రత్యక్ష పన్ను వాటా ఎలా ఉంది? పెరుగుతున్నా. 19. భూమి యొక్క వ్యాసార్థంలో దాదాపు సగం భూమి యొక్క ఏ భాగం? మాంటిల్. 20. ఢిల్లీ ఇల్లీ సుల్తానేట్ వాస్తవంగా ఎందుకు ముగిసింది? తైమూర్ దాడి కారణంగా. 21. ప్రసిద్ధ పుస్తకం ది రిటర్న్ ఆఫ్ ది నేటివ్ రచయిత రాశారు? థోమస్ హార్డీ. 22. అలెర్జీ ప్రతిచర్యల సమయంలో ఏది ఉత్పత్తి అవుతుంది? హిస్టమీన్. 23. జాతీయ అత్యవసర ప్రకటన ఏ స్వయంచాలకంగా నిలిపివేయబడుతుంది? స్వేచ్ఛ హక్కు. 24. డిసెంబర్ 22 పొడవైన రోజు మరియు అతి తక్కువ రాత్రి ఉన్న ప్రదేశం ఏది? మెల్బోర్న్. 25. చోలిసా లేదా 40 సమూహం ఎవరి మారుపేరు? ఇల్తుట్మిష్ సృష్టించిన టర్కిష్ ప్రభువులు. 26. కార్బన్ మోనాక్సైడ్ మరియు హైడ్రోజన్ మిశ్రమాన్ని ఏమని పిలుస్తారు? నీటి వాయువు. 27. టెస్ట్ క్రికెట్ ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసినవారు ఎవరు? బ్రియాన్ లారా. 28. ఏ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ పన్ను వసూలు జరిగింది? గదఫా తో పోలిస్తే తక్కువ. 1999 నుండి 2000. 29. సముద్రం ద్వారా వాతావరణ సజాతీయతను సృష్టించడం ద్వారా ఉత్పత్తి చేయబడిన సహజ ప్రాంతం ఏది? సముద్ర పశ్చిమ తీరం. 30. రోజు నుండి సువాసనను తీసే సాంకేతికతను ఎవరు కనుగొన్నారు? నూర్జహాన్. ప్రశ్న సమాధానం. 1. పొగాకు ఆకులో ఏమి దొరుకుతుంది? నికోటిన్. 2. లోక్సభలోని ఆంగ్లో ఇండియన్ ప్రతినిధులను ఏ ఆర్టికల్ పరంగా నామినేట్ చేస్తారు? 331. 3. ప్రక్కనే గోడలు పై కప్పుపై ఒక అద్దం అమర్చినట్లయితే ఎన్ని చిత్రం ఏర్పడుతుంది? 7. 4. ఫ్రెంచ్ స్కూల్ ఆఫ్ రీజనల్ జియోగ్రఫీని ఎవరు స్థాపించారు? బ్లాచెలో పాల్ విలాల్డి. 5. గొప్ప మొఘలుల కింద వారసత్వంగా జరిగిన యుద్ధం ఎవరి కుమారులలో జరిగింది? షాజహాన్. 6. అర్జువాన్ అవార్డు గ్రహీత ఆల్ షెరే ఆటతో సంబంధం కలిగి ఉన్నాడు? గాల్వా. 7. జాతీయ అవార్డుల దినోత్సవం సందర్భంగా ఇవ్వబడిన అవార్డు ఏది? విశ్వామిత్ర అవార్డు. 8. బౌగన్ విల్లా పువ్వు యొక్క బయటివో లేమి కలిగి ఉంటుంది? బ్రక్త్. 9. డిసెంబర్ 22 పొడవైన రోజు మరియు అతి తక్కువ రాత్రి ఉన్న ప్రదేశం ఏది? మెల్బోర్న్. 10. ఏ అంచనా విధానంలో బ్రిటిష్ ప్రభుత్వం రైతుల నుండి నేరుగా ఆదాయాన్ని సేకరించింది? రాయత్వరి. 11. యూపీఎస్సీ యొక్క కూర్పు ఎవరిచే నిర్ణయించబడుతుంది? రాష్ట్రపతి చేత. 12. ప్రక్కనే ఉన్న 2 కార్బన్ అణువుల మధ్య దూరం ఏ అణువులో ఉంటుంది? ఎథేన్. 13. భారతదేశంలో కరెన్సీ యొక్క దశాంశ వ్యవస్థ ఎప్పుడు ప్రవేశపెట్టబడింది? 1957. 14. జియో స్టేషనరీ కక్ష హౌమనీ కిలోమీటర్ల ఎత్తులో ఉందా? 36,000 కిమీ. 15. 1857లో మొదటి భారతీయ విశ్వవిద్యాలయం ఎక్కడ ప్రారంభించబడింది? కలకత్తా. 16. ఈకనామిక్ నైట్ మేర్ ఆఫ్ ఇండియా పుస్తక రచయిత ఎవరు?
చరణ్ సింగ్. 17 జీర్ణక్రియలో ఎక్కువ భాగం మనిషి యొక్క అలిమెంటరీ కెనాల్ యొక్క ఈ భాగంలో సంభవిస్తుంది. చిన్న ప్రేగు. 18 ఎంత సంవత్సరాల తరువాత ఆర్థిక కమిషన్ రాష్ట్రపతి చే ఏర్పాటు చేయబడింది? ప్రతి 5 సంవత్సరాలకు. 19 ఏ దేశంలో యాసిడ్ వర్షం వల్ల అడవికి గరిష్ట నష్టం జరిగింది? పోలాండ్. 20 మహాత్మాగాంధీ మీరాబెన్ అని ఎవరు పేరు పెట్టారు? మాడెలైన్ స్లేడ్. 21 ఏ కాంతి మొక్కలను గట్టిగా గ్రహిస్తుంది? నీలం మరియు ఎరుపు. 22 హయర్ కన్నా హోప్స్ ఏ రచయిత జీవిత చరిత్ర? నెల్సన్ మండేలా. 23 10 రూపాయల నోటులో ఎన్ని భాషలు వాడతారు? 15 24 విస్ఫోటనం సమయంలో అగ్నిపర్వతం నుండి బయటికి వచ్చే పదార్థాలు ఏవి? ఘన, ద్రవ, వాయువు. 20 1192లో మధ్య ఆసియాకు చెందిన ఏ పాలకుడు ఉత్తర భారతదేశాన్ని జయించాడు? షిహాబుద్దీన్ ముహమ్మద్ గోరీ. 26 చక్రంలో ఏమి ఏర్పడుతుంది? కుమారిక ఆమ్లం. 27 ఒక రాష్ట్రానికి అత్యున్నత న్యాయ అధికారి ఎవరు? అడ్వకేట్ జనరల్. 28 పిల్లలలో మోకాలి, విల్లు కాళ్ళు మరియు పావురం ఛాతీకి ఏ విటమిన్ లోపం? విటమిన్ డి. 29 ప్రపంచంలో అతి పొడవైన పర్వత శ్రేణి ఏది? ఆండిస్. 30 ఢిల్లీ ఇల్లీలోని 7 సుల్తానుల పాలనను ఎవరు చూశారు? అమీర్ ఖుస్రో. ప్రశ్న సమాధానం 1 సాతానిక్ వెర్సెస్ పుస్తకం ఏ రచయిత రాశారు? సల్మాన్ రష్దీ. 2 పశ్చిమ ఆసియాలో అత్యంత పట్టణీకరించబడిన దేశమేది? కువైట్. 3 క్రోమోజోమ్లను దాటడం ఏ రకమైన కణ విభజనలో జరుగుతుంది? క్షయకరణ విభజన. 4 ఏ జలసంధి ఆఫ్రికాను యూరప్ నుండి వేరు చేస్తుంది? జిబ్రాల్టర్ జలసంధి. 5 బౌద్ధమతంలో బౌద్ధమతం ఏ పాలనలో హినాయన మరియు మహాయాన శాఖలుగా విభజించబడింది? కనిష్క. 6 కార్యనిర్వాహక అధికారాన్ని రాష్ట్రపతికి అప్పగించారు, కానీ వాస్తవానికి ఇది ఎవరి సలహా మేరకు ఉపయోగించబడుతుంది? మంత్రుల మండలి. 7 తుఫానులలో కొన్ని గ్రహాలు పై కప్పులు దూరంగా ఉంటాయి. ఇది ఎవరి ప్రకారం? బెర్నౌల్లీ సూత్రం. 8 దేశంలో గరిష్ట పప్పులను ఏ రాష్ట్రం ఉత్పత్తి చేస్తుంది? మధ్యప్రదేశ్. 9 ప్రపంచంలోని పొడవైన నది ఏది? నైలు. 10 జైన మతం ఏ 2 సీట్లలో విభజించబడింది? శ్వేతాంబర మరియు దిగంబర. 11 ప్రపంచంలో అతిపెద్ద అటవీ ప్రాంతం ఏ దేశం? రష్యన్ ఫెడరేషన్. 12 సెల్యులార్ కార్యకలాపాలకు తక్షణ శక్తి యొక్క మూలం ఏమిటి? ఏతఫా. 13 భారత ప్రధానిగా మొదటిసారి నియమితులైనప్పుడు రాజ్యసభ సభ్యుడు ఎవరు? ఇందిరాగాంధీ. 14 ప్రపంచంలో అతిపెద్ద పగడపు దిబ్బ ఏ దేశ తీరానికి సమీపంలో ఉంది? ఆస్ట్రేలియా. 15 ఏ పాలకుడి పాలనలో నలంద విశ్వవిద్యాలయం అభివృద్ధి చెందింది? హర్ష. 16 ముడి చక్కెరను డీలో రైజు చేయడానికి ఏ బొగ్గును ఉపయోగిస్తారు? చేక బొగ్గు. 17 వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చిలు అధికారికంగా ఎప్పుడు ఏర్పడ్డాయి? 23 ఆగస్టు 1948. 18 భారతదేశంలో అత్యధిక పాల ఉత్పత్తి చేసేది ఏది? యూపీ. 19 నయాగరా జలపాతం ఏ జత సరస్సుల మధ్య ఉంది? ఎరీ సరస్సు మరియు అంటారియో సరస్సు. 20 గుప్తా క్షీణించిన తరువాత ఉత్తర భారతదేశంలో ఎక్కువ భాగం తిరిగి కలిసింది ఎవరు? హర్షవర్ధనుడు. 21 క్రమబద్ధమైన ప్రణాళిక ప్రకారం జీవులను వర్గాలుగా వర్గీకరించడం ఏమిటి? వర్గీకరణ. 22 రాజ్యసభ ఎక్స్ అఫీషియో చైర్మన్ ఎవరు? వైస్ ప్రెసిడెంట్. 23 పెద్ద నగరం యొక్క గాలిని కలుషితం చేయడానికి ఉపయోగించే లోహం ఏది? లీడ్. 24 ప్రీమోన్సూన్ మామిడి జల్లులు ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుగుతాయి? పశ్చిమ బెంగాల్ మరియు అస్సాం. 25
భారతదేశంలోని ఏ ప్రాంతంలో సూఫీయిజం యొక్క పెద్ద శిఖరం ప్రాచుర్యం పొందింది? బీహార్. 26. వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చిల ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? స్విట్జర్లాండ్. 27. ఐక్యరాజ్య సమితి 2010ను ఏ అంతర్జాతీయ సంవత్సరంగా ప్రకటించింది? జీవ వైవిధ్యం. 28. ఎండమావి యొక్క దరుగు విషయం ఎందుకు? మొత్తం అంతర్గత ప్రతిబింబం కారణంగా. 29. తేమతో కూడిన ఉష్ణమండల సతత హరిత అడవులు ఎక్కడ ఉన్నాయి? షిలాంగ్ పీఠభూమి. 30. పంజాబీ భక్తి కంపోజిషన్లలో పురాతన కంపోజిషన్లు ఎవరు? బాబా ఫరీద్. ప్రశ్న సమాధానం. 1. సిస్టమ్ ఏ నేచరే అనే ప్రసిద్ధ పుస్తకం ఎవరి చేత వ్రాయబడింది? లినేయస్. 2. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ గ్రామ పంచాయతీల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది? ఆర్టికల్ 40. 3. టోకు ధరల సూచిక WPI కోసం నవీకరించబడిన ఆధారం ఏది? 2004 నుండి 2005. 4. కురోషియో, కురిలే మరియు అలాస్కాను అని పిలువబడే సముద్ర ప్రవాహం ఎక్కడ ఉంది? ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం. 5. అవధ్ యొక్క స్వయం ప్రతిపత్త కింగుని స్థాపకుడు ఎవరు? సాదత్ ఖాన్ బుర్హాన్ ఉల్ ముల్క్. 6. మహేంద్ర సింగ్ ధోని వన్డేలో ఎక్కడ అడుగుపెట్టాడు? చిట్టగాంగ్. 7. మంటలను ఆర్పడానికి ఉపయోగించే వాయువు ఏది? బొగ్గు పులుసు వాయువు. 8. ఏ విటమిన్ లోపం జీరోథెల్మియాకు కారణమవుతుంది? విటమిన్ ఏ. 9. చల్లటి నీటిని పెంచడం ద్వారా ఏ కరెంట్ ఉత్పత్తి అవుతుంది? బెంజులా కరెంట్. 10. భారతదేశంలో బ్రిటిష్ ఆధిపత్యాన్ని స్థాపించడంలో అత్యంత ముఖ్యమైన యుద్ధం ఏది? బక్సర్. 11. రాజ్యాంగ సవరణల కోసం బిల్లును ప్రారంభించడానికి ఎవరు అర్హులు? గాని పార్లమెంటు సభ. 12. వందే మాతరం పాట మొదట ఏ భాషలో కంపోజ్ చేయబడింది? సంస్కృత. 13. జాతీయ ఆదాయం ఏమి విస్మరిస్తుంది? ఉద్యోగుల జీతం. 14. పాశ్చాత్య అత్యంత రేఖాంశాలకు ఏ నగరం ఉంది? జైపూర్. 15. 1889లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క బ్రిడ్జ్ కమిటీ ప్రారంభించబడింది. దాని చైర్మన్ ఎవరు? W. వెడ్డర్బర్న్. 16. కృత్రిమ ఉపగ్రహాల ద్వారా కమ్యూనికేషన్ కోసం ఏ తరంగాలను ఉపయోగిస్తారు? మైక్రోవేవ్. 17. గేదె పాలలో సగటు కొవ్వు శాతం ఎంత? 7.8. 18. భారత రాజ్యాంగం మొదటిసారిగా సవరించబడింది? 1951. 19. కేంద్ర భూభాగం దాద్రా మరియు నగర్ హవేలీ రాజధాని ఏది? సిల్వాస్సా. 20. ఫోర్ట్ విలియం గవర్నర్ జనరల్ చార్టర్ చట్టం ప్రకారం భారత గవర్నర్ జనరల్ అయ్యారు? 1833. 21. పొలిటికల్ ఎకానమీ విమర్శకు ఆల్ కాంట్రిబ్యూషన్స్ అనే ప్రసిద్ధ రచన రచయిత ఎవరు? కార్ల్ మార్క్స్. 22. నోబెల్ బహుమతి గ్రహీత శాస్త్రవేత్త జేమ్స్ డి. వాట్సన్ ఏ ప్రాంతంలో చేసిన పనికి ప్రసిద్ధి చెందారు? జెనెటిక్స్. 23. స్థిరమైన నిష్పత్తిలో చట్టం ఎవరిచే వివరించబడింది? ప్రౌస్ట్. 24. లిగ్నైట్ బొగ్గును అత్యధికంగా ఉత్పత్తి చేసే భారతదేశం ఏది? తమిళనాడు. 25. ఏ వేదంలో మాయ శోభలు మరియు మంత్రాల ఖాతా ఉంది? అథర్వవేద. 26. రక్తం యొక్క హిమోగ్లోబిన్తో కోలుకోలేని కాంప్లెక్స్ ఏది? కార్బన్ మోనాక్సైడ్. 27. ఎగ్జిక్యూటివ్ పై నియంత్రణకు సంబంధించి ఏ సభను బాగా ఉంచారు? లోక్సభ. 28. ఏ సమూహాలు ద్రవ్యోల్బణంతో ఎక్కువగా బాధపడుతున్నాయి? రుణదాతల. 29. 1951లో మొట్టమొదటి ప్రభుత్వ యాజమాన్యంలోని ఎరువుల కర్మాగారం ఎక్కడ ఏర్పాటు చేయబడింది? సింద్రి. 30. అలెగ్జాండర్ భారతదేశంపై దాడి చేసినప్పుడు మగధ పాలకులు ఎవరు? నందస్. ప్రశ్న సమాధానం. 1.
ఉన్నత స్థాయి భాషను యంత్ర భాషగా మార్చే ప్రోగ్రాం ఏది? కంపైలర్. 2. గాలిలో ధ్వని వేగం దాని విలువ 0 కంటే రెట్టింపు అయ్యే ఉష్ణోగ్రత ఎంత? 819 3. క్రోమోజోములు ఏ ప్రధాన భాగంతో తయారవుతాయి? DNA. 4. సూర్యుడు అపోలియోన్ నుండి భూమి ఏ దూరంలో ఉంది? 4 జూలై. 5. గయిల్లీ సుల్తానేట్లో పరగణ అని పిలువబడే ఏ పరిపాలనా విభాగం అధికారి నేతృత్వంలో ఉంది? అమీల్. 6. పార్లమెంటు తీర్మానం ఎవరి తొలగింపుకు అవసరం లేదు? సుప్రీంకోర్టు న్యాయమూర్తి. 7. వ్యవసాయ అభివృద్ధికి అంతర్జాతీయ నిధి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? రోమ్. 8. స్తబ్దత ఏ కేసును సూచిస్తుంది? మాంద్యం మరియు ద్రవ్యోల్బణం. 9. భూమి ఏ వైపుకు తిరుగుతున్న అక్షం చుట్టూ తిరుగుతుంది? పోల్ స్టార్. 10. కుతుబ్ మినార్ యొక్క 5వ అంతస్తులను నిర్మించిన సుల్తాన్ ఎవరు? ఫిరోజ్ షా తుగ్లక్. 11. రసాయన మూలకం యొక్క అణువు గురించి అయస్కాంత క్వాంటం సంఖ్య సూచిస్తుంది? దిశ. 12. కొబ్బరి మరియు మామిడి కింద సమూహం ఏ రకమైన పండు? ద్రట్. 13. లోక్సభ స్పీకర్ జీతాలు మరియు భత్యాలను ఎవరు నిర్ణయిస్తారు? పార్లమెంట్. 14. ప్రపంచ ధనాగారం అనే పదం ఏ రకానికి సంబంధించినది? సమశీతోష్ణ. 15. ఆయుర్వేదం దాని మూలానికి ఏ వేదానికి రుణపడి ఉంది? యజుర్వేద. 16. ఏ వనవయవానికి భద్రతా మండలి తన వార్షిక నివేదికను పంపుతుంది? శాసనసభ. 17. హాకీ ఆటతో సంబంధం ఉన్న ట్రోఫీ కప్పులు ఏవి? ఆగా ఖాన్ కప్. 18. ఒక ఎబోనైట్ రాడ్ బొచ్చుతో రుద్దినప్పుడు బొచ్చు చేత వసూలు చేయబడిన ఛార్జేది? అనుకూల. 19. భూసంబంధ పర్యావరణ వ్యవస్థపై తక్కువ ప్రభావాన్ని చూపే వాతావరణ కారకం ఏది? పవన. 20. వేదకాలంలో రాజులు ప్రజల నుండి వసూలు చేయడానికి ఉపయోగించిన పన్ను పేరు ఏమిటి? బలి. 21. ఫలదీకరణం లేకుండా పండు అభివృద్ధి అంటే ఏమిటి? పార్థనకర్పి. 22. భారతదేశంలో మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడ స్థాపించబడింది? కోలకతా. 23. భారతీయ వస్త్రాల అతిపెద్ద దిగుమతి చేసుకునే దేశం ఏది? ఆయిల్స్. 24. ఏది అవక్షేపణశిల కాదు? మార్బుల్. 25. పట్టు యొక్క ఉత్తమ ఉత్పత్తిదారుగా పరిగణించబడిన నగరం ఏది? వారణాసి. 26. ఏ బ్యాట్స్మాన్ తన అంతర్జాతీయ క్రికెట్ వృత్తిని 16 సంవత్సరాల వయస్సులో ప్రారంభించాడు? సచిన్ టెండూల్కర్. 27. చక్కెర పరిశ్రమలో కార్బన్ యొక్క ఏ బొగ్గు రూపాలు ఉపయోగించబడతాయి? జంతు బొగ్గు. 28. అయోడిన్ లోపం వల్ల ఏ గ్రంథి విస్తరణ జరుగుతుంది? థైరాయిడ్. 29. అగ్నిపర్వతం మరియు ప్లూటోనిక్ శిలల మధ్యలో ఏర్పడిన జ్వలించే రాళ్లు ఏవి? హిప్ బెసల్. 30. ఏ గుప్తా పాలకుడు దక్షిణాదికి ప్రచారం నడిపించాడు మరియు నిపుణుడైన వీణ ఆటగాడు? సముద్రగుప్తుని. ప్రశ్న సమాధానం. 1. భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ ఎప్పుడు జోడించబడింది? మొదటి సవరణ ద్వారా. 2. నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏ నగరంలో ఉంది? నాగ్పూర్. 3. భారత రైల్వే గరిష్ట ఆదాయాన్ని ఎక్కడ నుండి సంపాదిస్తుంది? ఫ్రైట్. 4. ఏ జల్ సంధి ద్వారా ఒక సొరంగం యునైటెడ్ కింగ్డమ్ మరియు ఫ్రాన్స్లను కలుపుతుంది? డోవర్ జల సంధి. 5. 1303 క్రీస్తు శకంలో అలావుద్దీన్ ఖిల్జీ దాడి చేసి జయించినప్పుడు చిత్తూరు పాలకుడు ఎవరు? రాణా రతన్ సింగ్. 6. భూమి యొక్క అయస్కాంత క్షేత్రం యొక్క నిలువు భాగం ఏమిటి? శూన్యాదిగా. 7. హిమోగ్లోబిన్ యొక్క ఒక అణువు ఆక్సిజన్ ఎన్ని అణువులను మోయగలదు? 8. పార్లమెంటులో ఫ్లోర్ క్రాసింగ్ ను నిషేధించిన రాజ్యాంగ సవరణలు ఏవి? 52. 9.
లోతట్టు పారుదల ప్రాంతం ఏది? రాన్ ఆఫ్ కచ్. 10. భారతదేశంలో మొట్టమొదటి ఆఫ్ఘన్ రాజవంశం స్థాపకుడు ఎవరు? బహ్లోల్ లోడి. 11. అపిఐ యొక్క శీర్షిక ఏమిటి? అబ్దుల్ కలాం యొక్క ఆత్మికత. వింగ్స్ ఆఫ్ ఫైర్. 12. వాతావరణంలోకి మీథేన్ ఉద్గారానికి మూలం ఏది? మాగాణి. 13. ఏకాగ్రత గల సల్ఫ్యూరిక్ ఆమ్లం ఎల్లప్పుడూ ఏ వస్తువును జోడించడం ద్వారా కరిగించబడుతుంది? నీటికి ఆమ్లం. 14. వాయువ్య భారతదేశంలో వర్షానికి కారణమయ్యే పశ్చిమ అవాంతరాలు ఏ సముద్రం నుండి పుట్టుకొచ్చాయి? మధ్యధరా సముద్రం. 15. శరంగజేబు ఆదేశాల మేరకు చంపబడిన సిక్కు గురువు ఎవరు? గురువారం తెగ్ బహదూర్. 16. నోటి పోలియో వ్యాక్సిన్ ఎవరి ద్వారా కనుగొనబడింది? జోనాస్ సాల్క్. 17. భారతదేశం యొక్క ప్రాదేశిక జలాలు ఎన్ని నాటికల్ మైళ్ల వరకు విస్తరించి ఉన్నాయి? 12. 18. బాహ్య వాణిజ్య రుణాలు తీసుకోవడానికి క్లియరెన్స్ ఇవ్వడానికి రెగ్యులేటరీ అథారిటీ ఏది? ఆర్బీఐ. 19. భారతదేశంలో ఏ రాష్ట్రం అడవుల క్రింద అతిపెద్ద ప్రాంతాన్ని కలిగి ఉంది? మధ్యప్రదేశ్. 20. గురువారం గోవింద్ సింగ్ జన్మస్థలం ఏమిటి? పాట్నా. 21. గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా మొక్క కాండంలో నీటి కదలికకు అంతిమ కారణం ఏమిటి? ఓస్మోసిస్. 22. వాతావరణం కలిగి ఉన్న నీటి ఆవిరి పరిమాణం ఎలా పెరుగుతుంది? ఉష్ణోగ్రత పెరుగుదలతో. 23. కోల్డ్ బ్లడెడ్ జంతువుల వర్గానికి చెందిన జంట ఏది? కప్పలు మరియు పాములు. 24. తీర ప్రాంతం లేని సముద్రం ఏది? సరగొస్సా సముద్రం. 25. ఈల్బర్ట్ బిల్లు ఆందోళన ఏ సమావేశానికి పునాది? అఖిల భారత జాతీయ సదస్సు. 26. జాతీయ జెండా మరియు జాతీయ గీతం పట్ల గౌరవం ఏమిటి? ప్రతి పౌరుడి ప్రాథమిక విధి. 27. ది నేకెడ్ ఫేస్ చాలా ప్రాచుర్యం పొందిన పుస్తకం ఏ రచయిత రాశారు? సిడ్నీ షెల్డన్. 28. ప్రియమైన డబ్బు విధానం ఏమి సూచిస్తుంది? అధిక వడ్డీ రేట్లు. 29. పగడపుగా పెరుగుదలకు ముఖ్యమైన పరిస్థితి ఏదీ కాదు? తరంగరహిత ఉప్పు నీరు. 30. మొఘల్ పాలకుడు బహదూర్ షా ఈ బ్రిటిష్ వారు బహిష్కరించబడ్డారు మరియు ఎక్కడ పంపించబడాలి? మ్యాండేలే. ప్రశ్న సమాధానం. 1. అన్ని ఆమ్లాలకు సాధారణమైన మూలకం ఏది? హైడ్రోజన్. 2. నత్రజని స్థిరీకరణలో హీమోగ్లోబిన్ యొక్క పని ఏమిటి? ఆక్సిజన్ శోషణ. 3. పౌరసత్వం పొందటానికి షరతులను సూచించే సమర్థ సంస్థ ఏది? పార్లమెంట్. 4. టెక్టోనిక్ కార్యకలాపాల కారణంగా ఏ సరస్సు ఏర్పడింది? వూల సరస్సు. 5. అఖిల భారత ముస్లిం లీగ్ ఎవరిచే స్థాపించబడింది? ఆగా ఖాన్. 6. ప్రసిద్ధ నవల ద గాడ్ ఫాదర్ ఏ వ్యక్తి రచించారు? మారియో పుజో. 7. క్రికెట్లో వైట్ మెరుపుగా ఎవరు పేరు పెట్టారు? అలన్ డొనాల్డ్, దక్షిణాఫ్రికా. 8. ఒక వ్యోమగామికి బాహ్య అంతరిక్షం ఎలా కనిపిస్తుంది? బ్లాక్. 9. మిల్లెట్గా వర్గీకరించబడినది ఏది? జొన్న. 10. హరప్పా నాగరికత ఏ సంవత్సరంలో కనుగొనబడింది? 1921. 11. ఏ మొక్క విత్తనాన్ని ఉత్పత్తి చేస్తుంది కాని పండు కాదు? మింట్. 12. భారతదేశంలోని ఏ రాష్ట్రంపై రాష్ట్రపతి పాలన రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద ప్రకటించబడింది? 356. 13. ఏ భారత క్రికెటర్ ఎస్పీఎన్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు? సచిన్ టెండూల్కర్. 14. పాల పుంత దూరం ఎంత? 105 కాంతి సంవత్సరాలు. 15. పాణిపట్ మొదటి యుద్ధంలో బాబర్ చేతిలో ఓడిపోయింది ఎవరు? ఇబ్రాహీం లోడి. 16. అల్యూమినియం యొక్క అతి ముఖ్యమైన ధాతువు ఏది? బాక్సైట్. 17. ఏ రసాయనాన్ని ప్రతిస్కందకం ఉపయోగించవచ్చు? సోడియం సిట్రేట్. 18.
పూర్తి స్థాయి రాష్ట్రంగా మారడానికి ముందు అసోసియేట్ స్టేట్ ఆఫ్ ఇండియా ఏది? సిక్కిం. 19. సూర్యుడు లేకపోతే ఆకాశం యొక్క రంగు ఏమిటి? బ్లాక్. 20. ఆమె చక్రవర్తి భర్త సమాధిని ఎవరు నిర్మించారు? హజీ బేగం. 21. ది స్టోరీ ఆఫ్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్స్ పుస్తకం రాసింది ఎవరు? వి. పి. మీనం. 22. చౌక డబ్బు యొక్క అర్థం ఏమిటి? తక్కువ వడ్డీ రేటు. 23. ఫోటోగ్రాఫిక్ కెమెరాలో లెన్స్ యొక్క ఫోకల్ పొడవు 5 సెంటీమీ. లెన్స్ యొక్క శక్తి ఏమిటి? 20. 24. జంతు మరియు మొక్కల జాతుల యొక్క గొప్ప వైవిధ్యం ఏ అడవులలో ఉంది? ఉష్ణ మండల తేమ అడవులు. 20. లోథల్ వద్ద ఉన్న డాక్యార్డ్ ఛానల్ ద్వారా ఏ నదికి అనుసంధానించబడి ఉంది? బాగవౌత్. 26. కార్బన్ మోనాక్సైడ్ కు ఆక్సిజన్తో పోలిస్తే హిమోగ్లోబిన్ పై ఎంత ఎక్కువ సంబంధం ఉంది? 200 సార్లు. 27. ఎన్నికలకు రాష్ట్ర నిధులు ఏ దేశంలో జరుగుతాయి? జర్మనీ మరియు ఆస్ట్రియా. 28. అభివృద్ధి స్వేచ్ఛగా పుస్తక రచయిత ఎవరు? అమర్త్య సేన్. 29. ఏ వాతావరణ ప్రాంతంలో తక్కువ ఉష్ణోగ్రత పరిధి ఉంది? భూమధ్యరేఖ ప్రాంతం. 30. హరప్ప ప్రదేశం ఏ నది ఒడ్డున ఉంది? రవి. ప్రశ్న సమాధానం. 1. ప్రపంచంలోని పురాతన రచయిత ఏ దేశానికి చెందినది? జపాన్. 2. స్టార్చ్ అయోడైడ్ కాగితం ఏజెంట్ ఉనికిని పరీక్షించడానికి ఉపయోగిస్తారు? ఆక్సీకరణ ఏజెంట్. 3. టెస్ట్ ట్యూబ్ బేబీ విషయంలో ఫలదీకరణం ఎక్కడ జరుగుతుంది? తల్లి శరీరం వెలుపల. 4. సముద్ర ప్రవాహాల దిశ ఏ సముద్రంలో సీజన్తో తిరగబడుతుంది? హిందూ మహాసముద్రంలో. 5. భూమి మంజూరుకి తొలి ఉదాహరణ ఏ శాసనం ద్వారా అందించబడింది? శాతవాహనులు. 6. ఎన్నికల కమిషన్ యొక్క అధికారాలు రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో ఇవ్వబడ్డాయి? 324. 7. కొత్త ఎగ్జిమ్ విధానం కుండల ఎగుమతి కోసం ఏ పట్టణాన్ని ఎంచుకుంది? ఖర్జ. 8. ఉత్తర మరియు దక్షిణ కొరియా మధ్య సరిహద్దు ఏ రేఖ ద్వారా గుర్తించబడింది? 38 వసమాంతర. 9. గ్రాండ్ బ్యాంకులు ఏ ప్రాంతంలో ప్రసిద్ధ ఫిషింగ్ మైదానాలు? నార్త్ వెస్ట్ అట్లాంటిక్. 10. ప్రాకరప్త వచనం గాథ సప్తసాయి ఏ సత్వాహన రాజుకు ఆపాదించబడింది? హాలా. 11. వాతావరణంలో కాంతి వ్యాప్తి ఎందుకు జరుగుతుంది? దుమ్ము కణాల కారణంగా. 12. మానవ శరీరంలో అత్యధిక మొత్తంలో ఉన్న ఎలిమెంట్ ఏది? ఆక్సిజన్. 13. భారత రాష్ట్రపతి ఏ నియామకం చేయలేదు? లోక్సభ స్పీకర్. 14. భారతదేశం యొక్క ప్రస్తుత జనాభా పరివర్తన ఏ విషయానికి సూచిక? సాధారణంగా పట్టణీకరణ పెరుగుతుంది. 15. తుగ్లక్నామా రాసింది ఎవరు? అమీర్ ఖుస్రావ్. 16. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు మొదటి విజేత ఎవరు? పృథ్వీరాజ్ కపూర్. 17. ప్రకటన వాలురం యొక్క అర్థం ఏమిటి? విలువ ప్రకారం. 18. నీటిలో బేసు లేదా ఆమ్లం కరిగించడం ద్వారా ఏమి ఏర్పడుతుంది? ఉష్ణమోచకం. 19. అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది? లక్షద్వీప్. 20. తైమూర్ లాం భారతదేశాన్ని ఏ సంవత్సరంలో ఆక్రమించారు? 1398. 21. శ్వాసక్రియ రేటును కొలవడానికి ఉద్దేశించిన పరికరం ఏది? రెస్పిరోమీటర్. 22. ఉపరాష్ట్రపతి రాజీనామా లేఖ ఎవరికి ఇవ్వాలి? అధ్యక్షుడు. 23. అరౌండ్ ది వరల్డ్ ఇన్ 80 డేస్ పుస్తకం ఏ వ్యక్తి రాశారు? జూల్స్ వెర్న్. 24. ప్రపంచ మార్కెట్లో భారతదేశం యొక్క ప్రధాన పోటీదారుగా బంగ్లాదేశే ఉత్పత్తిలో ఉద్భవించింది? జూట్. 25. ధారారంగ జేబుకు వారసత్వ యుద్ధాన్ని దారా షికో చివరికి ఏ యుద్ధంలో కోల్పోయాడు? సార్నుకార్. 26. ప్రపంచ స్థాయి బ్యాట్స్మాన్ సచిన్ టెండూల్కర్ మధ్య పేరు ఏమిటి? రమేష్. 27.
ఒక పదార్థం అయస్కాంతం యొక్క ధ్రువాల మధ్య చొప్పించినప్పుడు బయటికి నెట్టివేయబడుతుంది. అది ఏమిటి? అయస్కాంత. 28 శక్తిని విడుదల చేయడానికి గ్లూకోజ్ మరియు కొవ్వు ఆక్సీకరణం చెందే జీవ ప్రక్రియ ఏమిటి? శ్వాసక్రియ. 29 పెట్రోకెమికల్ పరిశ్రమల అభివృద్ధికి అనువైన పరిస్థితులను ఏ రాష్ట్రం పొందుతుంది? గుజరాత్. 30 గొప్ప చిత్రకారుడు ఖ్వాజా అబ్దుల్ సమద్ ఏ పాలకుడి కోర్టులో అభివృద్ధి చెందాడు? వర్ష. ప్రశ్న సమాధానం. 1 ట్రేడ్ యూనియన్ ఏ జాబితా క్రింద వస్తుంది? ఏకకాలిక జాబితా. 2 అధిక ద్రవ్యోల్బణం మరియు తక్కువ ఆర్థిక వృద్ధి కాలం అని ఏమని పిలుస్తారు? ద్రవ్యోల్బణం. 3 రిలయన్స్ కప్ యొక్క మాజీ పేరు ఏమిటి? ప్రుడెన్షియల్ కప్. 4 జూలై మరియు జనవరి మధ్య భూమధ్యరేఖ ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి? అదే. 5 నగరంలో 1866లో దాదాభాయ్ నౌరోజీ స్థాపించిన ఈస్ట్ ఇండియా అసోసియేషన్? లండన్. 6 లోహం నుండి తగ్గించగల ఆక్సైడ్లను తొలగించడానికి ఏ ప్రాసెస్ ఉపయోగించబడుతుంది? పాలింగ్. 7 పిల్లల పితరుత్వాన్ని స్థాపించడానికి ఏ పద్ధతిని ఉపయోగించవచ్చు? అయిన వేలు ముద్రణ. 8 స్వాతంత్ర్యం తర్వాత విభజించబడిన మొట్టమొదటి రాష్ట్రం ఏది? మద్రాస్. 9 ఏ ద్వీపానికి సాంప్రదాయ వర్షపాతం వస్తుంది? సుమత్ర. 10 భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ విలియం బెంటింక్. 11 1975లో తొలి ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్ గెలిచిన దేశం ఏది? వెస్టిండీస్. 12 ₹1 కరెన్సీ నోట్లపై ఎవరు పాడారు? భారత ఆర్థిక కార్యదర్శి. 13 భారతదేశంలో అణు పరికరం యొక్క మొదటి పేలుడు ఏ రాష్ట్రంలో జరిగింది? రాజస్థాన్. 14 ఏ పంటలకు చల్లగా పెరుగుతున్న కాలం మరియు పండిన సమయంలో ప్రకాశవంతమైన సూర్యుడు ప్రకాశిస్తుంది? గోధుమ. 15 భారతదేశంలో నలంద విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో ఉంది? బీహార్. 16 DNA యొక్క కృత్రిమ సంశ్లేషణకు గొప్ప బహుమతి ఎవరికి లభించింది? కోర్న్బర్గ్. 17 రాష్ట్రపతి పదవికి రాజీనామా చేయాలనుకుంటే అతను ఎవరికి రాయడం ద్వారా అలా చేయవచ్చు? వైస్ ప్రెసిడెంట్. 18 పరిమర్జన్ నేగి ఈ ఆటలలో రాణించాడు? చదరంగం. 19 భారతదేశంలో ఏ రాష్ట్రం చెరకును ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది? బీహార్, ఉత్తరప్రదేశ్. 20 విక్రమ్శిల మహావిహార ఏ రాజ్యానికి పాలకుడు స్థాపించాడు? పాల రాజవంశం. 21 బచేంద్రపాల్ ఏ రంగంలో గొప్ప విజయానికి ప్రసిద్ధి చెందారు? పర్వతారోహణ. 22 మెర్క్యూరీ ఏ లోహంతో చేసిన లోహపు కంటైనర్లలో రవాణా చేయబడుతుంది? ఐరన్. 23 సెల్ సిద్ధాంతం ఎవరిచే ప్రతిపాదించబడింది? ష్లీడన్ మరియు ష్వాన్. 24 అక్షాంశ స్థలం ఏమి సూచిస్తుంది? ఉష్ణోగ్రత. 25 సింధు వ్యాలీ నాగరికతలో ఏ జంతువు ఉనికి గురించి సందేహాస్పదంగా ఉంది? క్యాట్. 26 భారత ప్రధాని కావడానికి కనీస వయస్సు ఎంత? 27 సంవత్సరాలు. 27 భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది? మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. 28 నైటింగేల్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందినది ఎవరు? విజయలక్ష్మి పండిట్. 29 భూమి యొక్క క్రస్ట్ అని పిలువబడే మాంటిల్ యొక్క పై భాగం ఏమిటి? ఆస్తెనోస్పియర్. 30 భారతదేశం యొక్క పురాతన చరిత్రను వర్ణించటానికి ఉత్తమ సమాచార వనరు ఏది? ఇన్స్క్రిప్షన్స్. ప్రశ్న సమాధానం. 1 ఆప్టికల్ యొక్క పని ఏ విద్యుదయస్కాంత తరంగాలపై ఆధారపడి ఉంటుంది? మొత్తం అంతర్గత ప్రతిబింబం. 2 కలరాబాసిల్లస్ ఎవరిచే కనుగొనబడింది? రాబర్ట్ కోచ్. 3 ప్రస్తుతం రాజ్యసభలో హౌమనీ సభ్యులు ఉన్నారు? 245. 4 ఋతుపవనాల ప్రభావం కూడా ఎక్కడ ఉంది? తూర్పు ఆఫ్రికా.
5. దశాంశ వ్యవస్థ ఎవరి ద్వారా ప్రవేశపెట్టబడింది? భాస్కర. 6. అన్ని కాలాలలో గొప్పవాడిగా ఎవరు భావిస్తారు? చార్లెస్ డికెన్స్. 7. ద్రవ్యోల్బణం యొక్క నివారణలలో మనం ఏమీ చేర్చగలం? బ్యాంక్ రేటును తగ్గించడం. 8. రాళ్ళు మరియు ఖనిజాలలో అత్యధిక మొత్తంలో ఉన్న మూలకం ఏది? సిలికాన్. 9. మిలాటిట్యూడ్ ఎడారికి ఉదాహరణ ఏది? పటగోనియా ఎడారి. 10. గుప్తా పరిపాలన ఎలా ఉంది? రాచరిక. 11. యాంటీబయాటిక్ పెన్సిలిన్ మొదట ఎవరిచే కనుగొనబడింది? అలెగ్జాండర్ ఫ్లెమింగ్. 12. లోక్సభ మొదటి స్పీకరు ఎవరు? మల్గియాన్కర్. 13. నా మరో 2 కుమార్తెల పుస్తక రచయిత ఎవరు? సుర్జిత్ సింగ్ బర్నాలా. 14. డెల్టా ఏర్పడటానికి ఏది సహాయపడదు? తరంగాల టైడల్ స్వభావం. 15. కల్నా రాసిన రాజట రంగిణి సంస్కృత పద్యం ఎప్పుడు వ్రాయబడింది? 12వ శతాబ్దంలోది. 16. గీత్ సేత్రై బిఎస్ఎఫ్ వరల్డ్ బిలియర్డ్స్ టైటిల్ ఎన్నిసార్లు గెలుచుకుంది? 3. 17. ఇనుము తుప్పు పట్టినప్పుడు దాని బరువు ఎలా ఉంటుంది? పెరగడాన్ని. 18. వైరస్లు జీవిస్తున్నాయనే భావనకు మద్దతు ఇచ్చే వాస్తవం ఏమిటి? తమను తాము గుణించాలి. 19. హిమాలయ నదులు ఎలా ఉన్నాయి? మంచు మేత. 20. కృష్ణదేవరాయ ఆస్థానంలో అష్టదిగ్గజాలు ఎవరు? తన ఆస్థానంలోని 8 మంది గొప్ప కవులు. 21. పంచాయతీరాజ్ వ్యవస్థ యొక్క ఇంటర్మీడియట్ శ్రేణిని ఏమని పిలుస్తారు? పంచాయతీ సమితి. 22. గ్రీన్ గోల్డ్ అంటే ఏమిటి? తేనీరు. 23. లండన్లో జరిగిన 2012 ఒలింపిక్ క్రీడలకు చిహ్నం ఏమిటి? వైన్లార్క్. 24. కూనూర్ హిల్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ. 25. భారత్తో ఉమ్మడి స్టాక్ కంపెనీ వాణిజ్యాన్ని ప్రారంభించిన వారు ఎవరు? పోర్చుగీస్. 26. స్టెయిన్లెస్ స్టీల్ ఏ లోహాల మిశ్రమం? ఐరన్, క్రోమియం మరియు నికెల్. 27. గోయిటర్ కారణంగా మానవ శరీరంలోని ఏ గ్రంథి విస్తరించింది? థైరాయిడ్. 28. భారతదేశంలో మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడ స్థాపించబడింది? కోలకతా. 29. 28 పైనట 3 8 మరియు 70 పైనట 1 2 ఈ ప్రదేశాల సంబంధిత అక్షాంశం మరియు రేఖాంశం. ఢిల్లీ. 30. తొలి సూరత్ కర్మాగారాలను ఎవరు స్థాపించారు? ఆంగ్ల. ప్రశ్న సమాధానం 1. భారతదేశంలో గుండె మార్పిడి చేసిన మొదటి వ్యక్తి ఎవరు? డాక్టర్ వేణుగోపాల్. 2. ఏ రోజును జాతీయ వినియోగదారుల సరైన రోజుగా జరుపుకుంటారు? 24 డిసెంబర్. 3. చైమ్ వైకా అనే పదం ఏ ప్రక్రియకు సంబంధించినది? ఆఫ్సెట్ ప్రింటింగ్. 4. జాతీయ ఉద్యానవనాల గరిష్ట సంఖ్య ఏది? అండమాన్ మరియు నికోబార్ దీవులు. 5. భారతీయులు స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఏ తేదీన మొదటిసారి జరుపుకున్నారు? 26 జనవరి 1930. 6. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో ఏమి ఉంది? లంగన్హాన్స్ ద్వీపాలు. 7. హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను ఎవరు నిర్ణయిస్తారు? అధ్యక్షుడు. 8. భారతదేశపు మొదటి ఫీల్డ్ మార్షల్ ఎవరు? సైచాయిఫోయ్ మానేక్షా. 9. పరదీప్ పోర్టు నుండి ఎగుమతి చేసే ప్రధాన అంశం ఏది? ఇనుము ధాతువు. 10. 1921 నాటి మోప్లా తిరుగుబాటు ఎక్కడ జరిగింది? కేరళ. 11. పృథ్వీ యొక్క నావికా సంస్కరణ అయిన పృథ్వీ యొక్క పరిధి ఏమిటి? 250 కిమీ 100 కిమీ. 12. Sa8లోని సల్ఫర్ యొక్క ఆక్సీకరణ సంఖ్య మరియు కోవాలెన్సీ ఏమిటి? 0, 2. 13. మానవ రక్తంలో ఆర్బీసీ జీవితం ఏమిటి? 120 రోజులు. 14. ఏ గ్రీన్ హౌస్ వాయువు యొక్క ఉద్గారం పూర్తిగా మానవజన్యమైనది? క్లోరోఫ్లోరోకార్బన్లను. 15.
హీర్ష కోర్టుకు దూతగా హినుత్ సాంగ్ను ఎవరు పంపారు? తాయ్ సుంగ్. 16. హైకోర్టు న్యాయమూర్తి పెన్షన్ ఏ ఫండ్ నుండి వసూలు చేయబడుతుంది? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. 17. ద్రవ్యోల్బణం యొక్క ముఖ్యమైన లక్షణం ఏమిటి? ధరల పెరుగుదల. 18. గాలి క్షిపణికి మధ్యస్థ శ్రేణి ఉపరితలం ఏది? త్రిశూల్. 19. రెండు పర్యావరణ వ్యవస్థల మధ్య పరివర్తన జోన్ అంటారు? ఎకోట్రోన్. 20. పూరిలో ప్రపంచ ప్రఖ్యాత జగన్నాథ్ ఆలయాన్ని నిర్మించింది ఎవరు? అనంత్ వర్మన్. 21. సమ్మేళనం సూక్ష్మదర్శినిలో ఇంటర్మీడియట్ చిత్రం ఎలా ఉంటుంది? నిజమైన, విలోమ మరియు పెద్దది. 22. స్త్రీ గర్భంలో పిండం అభివృద్ధిని ఏ ద్వారా నిర్ధారించవచ్చు? అల్ట్రాసౌండ్ చేత. 23. అత్యవసర ప్రకటనలు మొదటి నెలలో ఎంత నెలవారీగా పరిమితం చేయవచ్చు? 6 నెలల. 24. చంద్ర సముద్రం అంటే ఏమిటి? చంద్రునిపై చీకటి మైదానం. 25. పురాతన వేద ప్రజలకు తెలిసిన జంతువు ఏది? లయన్. 26. ఏ రోజును అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా జరుపుకుంటారు? 1 మే. 20. ద్రవ్యోల్బణం సమయంలో పొదుపు చేయడానికి ఉత్తమ మార్గాలు ఏమిటి? మనీ. 28. రసాయన ప్రతిచర్య రేటును తగ్గించే పదార్థం ఏమిటి? పాయిజన్. 29. భూమి యొక్క సుమారు వ్యాసం ఎంత? 12,800 కిమీ. 30. ప్రారంభ వేదాకాలం గురించి సమాచారం యొక్క మూలం ఏది? ఋగ్వేదం.